గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ దారులన్నీ ట్రాఫిక్ తో కిక్కిరిసిపోయాయి. హైవేలపై కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. దసరా పూర్తి చేసుకుని నగరానికి తిరుగు ప్రయాణం అవడంతో సోమవారం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు ట్రాఫిక్ లో చిక్కుకుని చుక్కలు చూస్తున్నారు. ఇక హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పండుగకు సొంత ఊర్లకు వెళ్లి తిరిగి ప్రయాణంతో రోడ్లపైకి కనుచూపు మేర వాహనాలు కూడా బారులు తీరాయి. ఇక చౌటుప్పల్ ఏరియాలో వాహనాలు బారులు తీరాయి. పతంగి టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క రంగారెడ్డి జిల్లా నార్సింగి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బండ్లగూడ జాగిర్ చౌరస్తా నుంచి కాళీ మందిర్ వరకు ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో హారన్ సైరన్లతో రోడ్లు మారుమోగుతున్నాయి. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. దసరా సెలవులు ముగియడంతో హైదరాబాద్ నగరానికి చేరుకున్న ప్రజలు తమ ఇళ్లకు వెళ్లడానికి నగర శివారులో ఉన్న ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కు క్యూ కడుతున్నారు. ప్రజలు అధిక సంఖ్యలో రావడంతో మెట్రో సిబ్బంది ప్రయాణికులను లోపలికి అనుమతించకపోవడంతో రోడ్లపై వేచి ఉన్నారు. దీంతో ఎల్బీ నగర్ లోని రహదారిపై ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యింది. మెట్రో సిబ్బంది తీరు పట్ల ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులను కొద్ది మందికి పైకి పంపుతూ వదులుతూ మిగిలిన ప్రయాణికులను నిలిపివేయడంతో చిన్నపిల్లలు లగేజ్లతో వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, సునీత, దసరా సెలవులు ముగియడంతోనే సొంత ఊర్లకు వెళ్లినటువంటి ఎవరైతే నగర ప్రజలు ఉన్నారో వారందరూ కూడా హైదరాబాద్ కు చేరుకుంటుండడంతో జాతీయ రహదారులతో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ తో నిండిపోయాయి. అయితే ట్రాఫిక్ సమస్య పట్ల ప్రజలు తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుండి కూడా హైదరాబాద్ నగరానికి అయితే ప్రజలైతే చేరుకుంటుండడంతోనైతే అటు చౌటుప్పల్ విజయవాడ చౌటుప్పల్ వద్ద, అదేవిధంగా పంతంగి టోల్ ప్లాజా, నార్కట్పల్లి, చిట్యాల జాతీయ రహదారిపై కూడా నిన్నటి నుండి అంటే నిన్న ఈ రోజు వరకు ఇప్పటికీ కూడా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కొన్ని కిలోమీటర్లకు 4-5 కిలోమీటర్లకు కూడా దాదాపుగా గంటన్నర సమయం పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లక్షల కొద్ది వాహనాలు హైదరాబాద్ నగరానికి చేరుకుండడంతో దాదాపుగా అందరూ కూడా తమ సొంత వాహనాలను ఊర్లకు వెళ్లి అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవడంతోనైతే భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఒకవైపు విజయవాడ జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు వస్తున్నటువంటి వాహనాలు ట్రాఫిక్ జామ్ నుండి కూడా తప్పించుకోవడానికి హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లి ఆపోజిట్ డైరెక్షన్ లోకి వెళ్లడంతో కూడా ఇటువైపు కూడా పూర్తిగా జాతీయ రహదారి అనేది పూర్తిగా స్తంభించినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మార్నింగ్ సమయం నుండి కూడా దాదాపు 4-5 గంటలుగా కూడా విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు టోల్ గేట్ వద్ద చూసుకున్నట్లయితే పంతంగి టోల్ గేట్ వద్ద కూడా దాదాపుగా 9 లైన్లు కూడా అటు విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్నటువంటి వాహనదారులకైతే వదిలి అక్కడి నుంచి ట్రాఫిక్ ని అయితే తగ్గించే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జాతీయ రహదారిపై చౌటుప్పల్ వద్ద కూడా పూర్తిగా అటువైపు వెళ్లాల్సినటువంటి యూటర్న్ కూడా పూర్తిగా బంద్ చేసి ట్రాఫిక్ పోలీసులు ఉదయం నుండి నిన్న రాత్రి నుండి అదేవిధంగా ఉదయం కూడా పూర్తిగా ట్రాఫిక్ నియంత్రించే పనిలో పడినప్పటికీ ట్రాఫిక్ ఎలాంటి స్తంభించకుండా నివారించలేని పరిస్థితి అయితే ఏర్పడింది. ఒకవైపు హైదరాబాద్ జాతీయ రహదారిపై కొత్తగూడెం, అదేవిధంగా అబ్దుల్లాపూర్ మెట్టు ప్రాంతాల్లో హయత్ నగర్ వద్ద కూడా పూర్తి భారీ ట్రాఫిక్ అయితే స్తంభించడంతో ప్రజలు స్థానికంగా ఉండే గ్రామాలకు వెళ్లాల్సినటువంటి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇకవైపు సిటీకి వచ్చినట్లయితే సిటీలో నగర శివారు ప్రాంతాల్లో అయినటువంటి చింతల్కుంట, వనసలిపురం, అదేవిధంగా ఎల్బీ నగర్ ప్రాంతంలో కూడా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అదేవిధంగా అటువైపుగా చూసినట్లయితే నార్సింగ్ సమీపంలో కూడా భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 10-15 రోజుల సెలవుల అనంతరం చాలా మంది కూడా హైదరాబాద్ నగరానికి చేరుకోవడంతో అయితే ఇటువైపు పూర్తిగా నగరానికి 4 వైపులుగా ఉన్నటువంటి అటు ఉప్పల్ కావచ్చు, గట్కేసర్ కావచ్చు, అదేవిధంగా భువనగిరి రోడ్ పై ఉన్నటువంటి గూడూరు టోల్ ప్లాజా వద్ద కూడా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహన ప్రయాణికులు అటువైపుగా వరంగల్ నుంచి వచ్చినటువంటి ప్రయాణికులు
ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇటు నార్సింగ్ వైపు అదే విధంగా బండ్లగూడ జాగిర్ నుంచి కాళీమాత టెంపుల్ వరకు కూడా భారీగా మార్నింగ్ నుంచే భారీగా 3 నుంచి 4 గంటల పాటు భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో అటు ఊర్ల నుంచి వచ్చేవారు అదే విధంగా అటువైపు ఉద్యోగానికి వెళ్తున్నటువంటి అయితే రోజు ఉద్యోగానికి వెళ్లే వాళ్ళు ఆఫీసులకు వెళ్లే వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు హారన్లు మోగిస్తూ ఒకవైపు అసహనం వ్యక్తం చేస్తూ ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. ఎంతమంది ట్రాఫిక్ పోలీసులు కానీ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కు సంబంధించిన పోలీసులు ట్రాఫిక్ నియంత్రించే పనిలో పడ్డా కూడా ట్రాఫిక్ నియంత్రించలేని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ఇక్కడ రహదారులన్నీ ఒకవైపు సొంత వాహనాలతో నిండిపోతే మరోవైపు ఏదైతే ప్రజా రవాణా వ్యవస్థ నుంచి టీఎస్ఆర్టీసీ కావచ్చు అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో అయితే హైదరాబాద్ నగరానికి చేరుకున్నటువంటి ప్రజలు మెట్రో స్టేషన్ వద్దకు రావడంతో మెట్రో వద్ద కూడా పూర్తిగా కిక్కిరిసిపోయింది. మెట్రో స్టేషన్ కూడా పూర్తిగా కిక్కిరిసి మెట్రో సిబ్బంది అయితే చాలా మంది ప్రజలు పైన అయితే ఫస్ట్ ఫ్లోర్ లకు వెళ్లిన తర్వాత మెట్రో స్టేషన్ లోపల టికెట్ కౌంటర్ వద్ద కానీ అదేవిధంగా సెకండ్ ఫ్లోర్ కు వెళ్లే అయితే ప్లాట్ఫామ్ వద్ద కానీ పూర్తిగా నిండిపోవడంతో కింద నుంచి ఒకటే పైకి వచ్చేటువంటి ఏదైతే ప్రయాణికులు ఉన్నారో నగరంలోకి వచ్చినటువంటి ప్రయాణికులు అదేవిధంగా తన సొంత ఇళ్లకు వెళ్ళడానికి అక్కడ మెట్రో స్టేషన్ చేరుకోవడంతో బాగా కిక్కిరిసిపోయింది. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల్ని పైకి కూడా ఏదైతే మొత్తం ఎస్కలేటర్ కూడా ఆఫ్ చేయడము మెట్ల ద్వారా నుంచి పైకి వెళ్ళేటువంటి వారిని కూడా మెట్రో సిబ్బంది అయితే సెక్యూరిటీ సిబ్బంది అక్కడ నిలిపివేయడం అయితే జరిగింది. లోపలికి వెళ్ళడానికి కూడా ఎలాంటి అవకాశం లేకపోవడంతో పైరున్న వాళ్ళు అయితే కొద్దిమంది ఖాళీ అయిన వెంటనే కొంతమందిని దాదాపుగా 1000-2000 మంది అక్కడ ట్రాఫిక్ మెట్లపై నిల్చోవడం అదేవిధంగా కింద నుంచి కూడా లైన్ కట్టడం రహదారిపై కూడా లైన్ కట్టడంతో ట్రాఫిక్ ఒకవైపు ట్రాఫిక్ స్తంభించింది ఒకవైపు మెట్రో స్టేషన్ కూడా పూర్తిగా కిక్కిరిసిపోయింది. పైకి వెళ్లాలన్నా కూడా మెట్రో సిబ్బంది దాదాపుగా ఒక విడతగా 50 మందిని లేదా 30 మందిని పైకి పంపిస్తున్నటువంటి పరిస్థితి. సిచ్యువేషన్ ప్రకారం పైకి పంపించడంతో ఇప్పటికీ కూడా దాదాపుగా 4-5 గంటలుగా కూడా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికులు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కూడా కొనసాగుతా ఉంది. ఒకవైపు ఈ ప్రయాణికులతోని రోడ్డుపైకి రావడంతో అయితే చింతలకుంట నుంచి దాదాపుగా కొత్తపేట వరకు కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. రెండు వైపులు ఒకవైపు ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ పైన కూడా అదేవిధంగా సాగర్ రింగ్ రోడ్ నుంచి అటు కొత్తపేట వైపు వెళ్తున్నటువంటి జాతీయ రహదారి కూడా పూర్తిగా ట్రాఫిక్ తో అయితే స్తంభించిపోయినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి దాదాపు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రజలు ఒకవైపు సొంత ఇళ్లకు వెళ్లే క్రమంలోనే దాదాపుగా పూర్తిగా జాతీయ రహదారులని అదేవిధంగా నగరంలో ఉన్న రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ తో నిండిపోవడంతో అయితే ఒకవైపు చిన్నపిల్లలతో అదేవిధంగా లగేజ్ బ్యాగులతోని మెట్రో స్టేషన్ లో నిలబడేటువంటి ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కింద నిల్చోవడంతో అయితే కనీసం వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కూడా తెచ్చుకోలేని పరిస్థితి, డ్రింకింగ్ చేయడానికి కూడా వాటర్ లేని పరిస్థితి ఉండడంతో ప్రయాణికులు అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. శివ, మరోపక్క ఇప్పుడు మెట్రో చరిత్రలో కూడా ఇంతవరకు ఈ రకంగా ప్రజల్ని బయట పెట్టి కొందరుగా పైకి పంపించిన సందర్భాలు ఏవి లేవు కాబట్టి అండ్ పండుగ సీజన్ కి ఇంత భారీగా జనాలు వస్తారని అటు మెట్రో సిబ్బంది ఊహించిందా? దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏమైనా ప్రత్యామ్నాయంగా ఏమైనా చేస్తుందా ప్రస్తుతం? ఇప్పటి వరకు అయితే మెట్రో సిబ్బంది కొన్ని సమయాల్లో మాత్రమే ఇలాంటి వాతావరణం అయితే సంక్రాంతి కావచ్చు అదేవిధంగా దసరా పండుగ టైంలో మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఎదురుతా ఉంటది మెట్రో స్టేషన్ కు. అదేవిధంగా రహదారులకు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటది. దాదాపుగా ఏదైతే 4 వైపులా ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి 4 వైపులా కూడా జాతీయ రహదారులు అదేవిధంగా స్టేట్ రహదారులు ఉన్నప్పటికీ వాటి నుండి సొంత వాహనాలతో వచ్చిన వారు దాదాపుగా వెళ్లిపోతా ఉంటారు. మెట్రో స్టేషన్ కు దాదాపు ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకుని వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడికి చేరుకుని అటు మహబూబ్నగర్ నుంచి కావచ్చు ఇటు నాగార్జున సాగర్ హైవే నుంచి కావచ్చు ఇటువైపు చూసుకుంటే వరంగల్ నుంచి వచ్చేవారు నాగోల్ మెట్రో స్టేషన్ కు వెళ్తా ఉంటారు. అయితే ఇక్కడి నుంచి వచ్చినటువంటి వారు విజయవాడ నుంచి వచ్చినటువంటి వారు మాత్రం పూర్తిగా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కావున ఈ మెట్రో స్టేషన్ కు ఇంత ప్రజలు ఇంత తాకిడి వస్తుందని చెప్పేసి ఇంత ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మెట్రో అధికారులు కానీ మెట్రోకు సంబంధించిన సిబ్బంది కూడా ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో దానికి సంబంధించి ప్రజలను నియంత్రించడానికైతే వారితో కాలేకపోయింది. ప్రజలను నియంత్రించబడింది. ప్రయాణికులు నియంత్రించేటువంటి నూతనంగా కొత్తగా ఎలాంటి ఆప్షన్స్ అయితే వాళ్ళు తీసుకోలేదు. వాళ్ళకు సౌకర్యాలు ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కొంతమందిని పక్కన కూర్చోబెట్టడం కానీ అలాంటి లాంచ్ అనేవి ఎలాంటివి లేవు. జనరల్ గా చూసుకున్నట్లయితే జాతీయ రహదారి పై నుంచి ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్ళిన వెంటనే టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ కౌంటర్ లో కూడా అక్కడికి కూడా అనుమతించకుండా అక్కడ మెట్లపైనే దాదాపుగా 1000 మందిని అక్కడ నియంత్రించడంతో లోపలికి రాకుండా అడ్డుకోవడము అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకైతే తీవ్ర అసహనాన్ని అదేవిధంగా చిన్నపిల్లలతో వచ్చినటువంటి వాళ్ళని కూడా చూడకుండా మెట్రో ఏదైతే సిబ్బంది ఉన్నారో దురుసుగా ప్రవర్తించడము లోపలికి అనుమతించేది లేదు, పైన చాలా ఇబ్బందికరంగా ఉంది, ప్రయాణికులు ఎక్కువ ఉన్నారని చెప్పేసి చెప్పడంతో అయితే ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే శివ, మరోపక్క ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారా? ఏమైనా ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఏమైనా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారా? ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాలు ఏమైనా సూచిస్తున్నారా?
ట్రాఫిక్ పోలీసులు దాదాపుగా ఇటువైపు టోల్ గేట్ల వైపు చూసుకున్నట్లయితే ఆపోజిట్ లో వచ్చిన వాహనాల కారణంగానే ట్రాఫిక్ ఏర్పడిందని చెప్పేసి అయితే జనరల్ గా చూసుకున్నట్లయితే విజయవాడ నుంచి హైదరాబాద్ కు రావాల్సిన మార్గాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలి. అలా కాకుండా కొంతమంది వాహనదారులు చాలా సంఖ్యలో ఒకరి నుంచి ఒకరు చూసి ఏదైతే ఆపోజిట్ డైరెక్షన్ లో రావడం అయితే జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారి వైపు కూడా ఆపోజిట్ రావడంతోనే ఆ క్రమంలో జాతీయ రహదారిపై భారీగా స్తంభించింది. ఒకవైపు చూసుకున్నట్లయితే చింతల్కుంట అదేవిధంగా ఎల్బీ నగర్ కొత్తపేట వరకు కూడా ఏదైతే మెట్రో స్టేషన్ కారణంగానే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే పబ్లిక్ ఉన్నారో పబ్లిక్ పూర్తిగా రోడ్లపైకి రావడం కారణంగా ట్రాఫిక్ వాహనాలు స్తంభించడంతోనైతే కొన్ని ఏదైతే మలక్పేట వైపు జనరల్ గా వెళ్తున్నటువంటి వాహనాలను సాగర్ రింగ్ రోడ్ నుంచి ఆ విధంగా ఐఎస్ఎన్ పైగా దారి మళ్లించేటువంటి ఏర్పాట్లు అయితే ట్రాఫిక్ పోలీసులు అయితే చేసినటువంటి పరిస్థితి. కొంతమందిని ఇటు ఉప్పల్ వైపుగా అయితే ట్రాఫిక్ అయితే మళ్లించారు. అయినప్పటికీ కూడా ట్రాఫిక్ లో దాదాపుగా నడుస్తున్నటువంటి ట్రాఫిక్ లో ఒకసారి దాంట్లోకి వెళ్ళిన తర్వాత వెనక్కి వెళ్ళడానికి ఉండే అవకాశం లేదు. కావున ప్రజలు ఖచ్చితంగా అదే రూట్ లో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడడంతో వచ్చే వాహనాలను మాత్రమే కొద్ది వరకు నియంత్రించగలుగుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. వీళ్ళు ట్రాఫిక్ సిబ్బంది కూడా ఇలాంటి పరిస్థితి మెట్రో స్టేషన్ వద్ద అనుకోకుండా ప్రజల రద్దీ ఎక్కువ అవడము, అనుకోకుండా ప్రజలు ఏదైతే మెట్రో అధికారులు కూడా పైకి పంపించకపోవడం కారణంగానే ఈ ట్రాఫిక్ అనేది పెరిగిపోయింది. కావున వాళ్ళకు కూడా ట్రాఫిక్ సిబ్బంది కూడా ఎలాంటి ఒక అవగాహన అనేది లేకుండా వెళ్ళిపోయింది. దీంతోనే అప్పటికప్పుడు అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు అయితే ప్రజలను ఏదైతే ట్రాఫిక్ అయితే నియంత్రించే పనిలో పడ్డారు. రైట్ శివ, థ్యాంక్ యూ. Não,